ఇప్పుడే ముఖ్య గమనిక సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. ఇది కొత్త డిఫరెంట్ గా ఉంది. సోషల్ మీడియాకి సంబంధించిన మూవీ. సినిమా అయితే హైలైట్ ఉంది. హీరో గారి క్యారెక్టర్, వీరాన్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. సినిమా అయితే ఓవరాల్ గా హిట్ అయింది. ఇది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ఈ మూవీకి. అందరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. మూవీ అయితే హీరో గారి యాక్టింగ్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, డైలాగ్స్ కానీ చాలా బాగుంది. టైమింగ్స్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడండి మూవీ. ముఖ్య గమనికం అన్న సూపర్ ఉందన్న మూవీ అయితే. నాకైతే నచ్చింది. ఒక సస్పెన్సేబుల్ థ్రిల్లర్ అన్న మూవీ అయితే. సస్పెన్సేబుల్ థ్రిల్లర్ అలా ఇలాంటి బేస్ కంటెంట్స్ ఎవరికైనా నచ్చితే వాళ్ళు వచ్చి పక్కా చూడాలన్న మూవీ. మన రాజశేఖర్ గారు ప్రొడక్షన్లో మంచి మూవీ వచ్చిందన్న. నాకైతే సూపర్ నచ్చిందన్న. వర్ణ గారు హీరో గారు వన్ మ్యాన్ షో అన్న లాస్ట్ వరకు. అంటే అలాంటి షేడ్స్ అలా సస్పెన్స్గా మూవీ ఉంటే అలాంటి ట్విస్ట్ వర్తీగా మళ్ళీ సస్పెన్సిబుల్గా షేడ్స్ తీయాలి ఫేస్ మీద. అలాంటి యాక్టింగ్ ఎక్సెప్ట్ చేయాలి. అలాంటి యాక్టింగ్ మన హీరో గారు ఎక్సెప్ట్ చేసినారు. ఇంకా మంచిగా నటించినారన్న. నాకైతే నచ్చింది. వర్త్ అన్న వర్త్ 200 రూపీస్ టికెట్ అయినా వర్త్ వర్త్ హిట్ అన్న మూవీ. ఈ వీకెండ్కి మంచి హిట్ అన్న. చూడండి అందరు వచ్చి. సూపర్ ఉందన్న మూవీ. అసలు సస్పెన్స్ థ్రిల్లర్ సోషల్ మీడియా మీద తీశారు మూవీ. అల్లు అర్జున్ గారు బామర్ది గారు అంట హీరో గారు చాలా బాగా యాక్ట్ చేశాడు కొత్త సినిమా అయినా కానీ. అలాగే వేణు గారు డైరెక్షన్ అదరగొట్టారు. అసలు క్లైమాక్స్ వరకు కూడా అసలు ట్విస్టులుగా ఏం జరుగుతుందో అన్న కన్ఫ్యూజన్ చాలా బాగుందన్న. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా కొట్టిండ్రు. ఇప్పుడే ముఖ్య గమనిక సినిమా చూసారన్న. కిరాక్ ఉన్న సినిమా. ఇప్పుడు నిజ జీవితంలో రోజు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లేదే అసలు మనకు రోజు గడవట్లేదు. అదొక లైఫ్లో మన భాగం అయిపోయింది. సో ఈ మూవీలో ఎలా మనం వాడాలి, అతిగా ఏది వాడద్దు. అతిగా ఎక్కువ సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది. అట్లాగే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడితే కూడా హత్యలు జరుగుతాయి. అతిగా ఏది వాడద్దు. ఫేస్బుక్ కానీ ఏదైనా కొంచెమే వాడాలి. ఫొటోస్ కానీ ఏది పెట్టకండి. ఇప్పుడు చాలా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి, ఎలా కొన్ని కేసెస్ తీసుకున్నారు. నాకైతే ఫోరెన్సిక్ మెడిసిన్ అంటే చాలా ఇష్టం. ఫోరెన్సిక్ గురించి నాలెడ్జ్ చాలా వచ్చింది. ఎలా చంపుతున్నారు. ఓవరాల్ సినిమా కిరాక్ ఉంది. ఇప్పుడు చాలా మందికి యూజ్ అయ్యేది. చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. సోషల్ మీడియా ఎక్కువ వాడద్దు. ఏదైనా మితిమీరితే ప్రమాదమే అన్నట్టుగా చెప్పారు. చాలా బాగుంది. అందుకే ముఖ్య గమనిక దాని టైటిల్ కూడా చాలా బాగా సూట్ అయింది. చాలా బాగుందండి ముఖ్య గమనిక సినిమా అయితే. సోషల్ మీడియా కోసం మనం ఇన్స్టాగ్రామ్కి ఎక్కువ యూజ్ చేస్తాము. ఇంట్లో పనులు చేసుకోకుండా కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాము. సో చాలామంది ఇది లైఫ్లో జరిగింది చూపిస్తున్నాడు సినిమాలో. అంటే రియాలిటీ షో అనేది మూవీలో చూపించాడు. చాలా అంటే అమ్మాయికి కూడా కొంచెం అంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ప్రైవసీగా అకౌంట్స్ పెట్టుకోవడం సేఫ్ కాబట్టి అలా చూపించారు మూవీలో కూడా. చాలామంది బ్లాక్ హీరోయిన్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తను వెబ్ సిరీస్లో ఇట్లా ట్రై చేసింది కదా. ఫస్ట్ టైం హీరోయిన్ అంటే సెకండ్ మూవీ అనుకుంటా. చాలా బాగుంది. నేచురల్గా అయితే మూవీ ఉంది. ప్రాపర్గా అయితే ఇంకా వామో థ్రిల్లర్ మూవీ అండి. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అని సస్పెన్స్లో మేము వెయిట్ చేస్తూ ఉన్నాము మూవీ కోసం. చాలా బాగుంది. ఎమోషనల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది. ముఖ్య గమనికలకు చాలా ముఖ్యమైన గమనిక ఉంది. ప్రతి యువత చూసి, ప్రతి ఒక్కరూ చూసి ఆ ముఖ్య గమనిక ఏంటో తెలుసుకొని సోషల్ మీడియాని ఎంత తక్కువ యూజ్ చేయాలో, ఎలా యూజ్ చేయాలో తెలుసుకొని ప్రతి ఒక్కరూ ప్రభావితం అవ్వాలి. చాలా బాగుంది మూవీ. చాలా బాగా తీశారు. కాన్సెప్ట్ బాగుంది. మంచిని గ్రహించండి. అందరూ బాగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది. డైరెక్షన్ బాగుంది. కథాకథనం బాగుంది. ప్రతి ఒక్కరు చూసి ముఖ్య గమనికని తెలుసుకోండి. ముఖ్య గమనిక మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. చాలా బాగుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాటికి సంబంధించిన విశేషాలు ఉన్నాయి దీంట్లో. అవి ఎక్కువ వాడకూడదు. వాడితే ఇలా జరుగుతుంది అనేది ముఖ్య గమనిక సినిమా చూసి తెలుసుకోండి. సినిమా మాత్రం బాగుంది. ఇదొక యూత్కు మెసేజ్. చాలా బాగా అనిపించింది మూవీ. హీరో గారు బాగా చేశారు. హీరోయిన్ చాలా బాగా నటించింది. ముఖ్య గమనిక అంటే ఒక మెసేజ్ లాంటిది. ముఖ్య గమనిక సినిమా అయితే మామూలు సస్పెన్స్ లేదు బ్రో మూవీలో. అసలు పోలీస్ ఆఫీసర్ అసలు ఆ ఇన్వెస్టిగేషన్ మొత్తం అసలు ఆ చేతబడులు ఏదో అసలు మొత్తం డిఫరెంట్గా ఉంది బ్రో. అసలు నేను ట్రైలర్ చూసి సినిమాకి వెళ్ళాను. సినిమా మాత్రం నాకు మ్యాజిక్ అనిపించింది. సినిమా చాలా బాగుంది బ్రో. మీరు చూడండి. 200 రూపీస్ మాత్రం మీకు వర్త్ అంటారు కదా, నిజంగా వర్త్. కొంచెం భయపడతారేమో భయ్య. కొంచెం చాలా సస్పెన్స్ ఉంది. కొంచెం అంటే అర్థం కాదనమాట. ఎటు పోతుంది, ఎటు స్క్రీన్ ప్లే వెళ్తుందో ఇది అంత కాదు. బట్ ఓవరాల్ ద స్టోరీ అయితే ముఖ్య గమనిక పోలీస్ ఆఫీసర్గా మస్తు చేశారు సాయి కృష్ణ గారు. వాళ్ళు అంతా చాలా బాగుంది బ్రో. మూవీ అయితే చాలా బాగుంది. ముఖ్య గమనిక అందరు చూడాల్సిన సినిమా అన్న. ఇప్పుడే ముఖ్య గమనిక మూవీ చూసి వస్తున్నా. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది యాక్టింగ్. మన హీరో పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, అసలు ఆ డైరెక్షన్ చూస్తే మాత్రం మర్చిపోయిందన్న. స్క్రీన్ ప్లే ఎర్రగా తీసింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం
వేరే లెవెల్. అసలు చిన్న మూవీయా పెద్ద మూవీ కూడా అర్థం కాని రేంజ్లో ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్కి ఎక్కడ కూడా ప్రొడ్యూసర్ గారు తక్కువ చేయలేదు, వేరే లెవెల్గా ఉన్నాయి. సినిమా మాత్రం సూపర్. ఈ వారం రిలీజ్ అయిన మూవీస్లో ఈ ఒక్క సినిమా ద బెస్ట్ మూవీ అని నాకు అనిపించింది అన్న. సూపర్ ఉందని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. ముఖ్య గమనిక మూవీ సూపర్ సూపర్ అన్న. థ్యాంక్ యూ. బ్రో ముఖ్య గమనిక చూసిన నాకైతే మస్తు అనిపించింది. ఆ హీరోని చూస్తే అన్న ఏం యాక్టింగ్ అన్న, అసలు వేరే లెవెల్ యాక్టింగ్ అన్న, అసలు చంపేసిండు అన్న. స్క్రీన్ ప్రజెంట్ మాత్రం ఒక కొత్త పెద్ద హీరో అసలు చూసినప్పుడు పెద్ద హీరో యొక్క ఆ యాక్టింగ్ అయినా ఆ పర్ఫార్మెన్స్ అయినా అసలు ఏం యాక్టింగ్ అన్న, ఏం బాడీ అయినా అనేది ఆ స్టైలు అంటే ఆ స్టోరీకి తగ్గట్టు ఆ స్టోరీకి ఎంచుకున్నట్టు నాకే చాలా బాగా నచ్చింది. ముఖ్య గమనిక ఆ సినిమా ముఖ్య గమనిక ఎందుకంటే దాంట్లో ఒక మ్యాటర్ ఉంది. ఆ ముఖ్య గమనిక టైటిల్కి దానికి ఒక సీక్వెల్స్ ఉంది, ఒక ప్రజెంటింగ్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఆయన ఎవరైనా తెలుసుగా మన అల్లు అర్జున్ వాళ్ళ బామ్మర్ది అట. అసలు ఏందన్నా బామ్మర్ది బాగా పేరు నిలబెట్టుకోవడం అంతే అట్లా అనిపించింది. ఆయన యాక్టింగ్ మాత్రం చంపేసిండు. నాకే చాలా బాగా నచ్చింది. ముఖ్య గమనిక టైటిల్ ఎందుకునో తెలుసా? అది తెలుసుకోవాలంటే సినిమా చూడండి, తెలుసుకోండి. థ్యాంక్ యూ.